హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించిన ప్లాటినం క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఈ కార్డు అప్లై చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్కి మనం అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన ఫీజెస్ అండ్ ఛార్జెస్ గురించి అయితే చూద్దాం. దీంట్లో మనకి 499 రూపీస్ 1 ఇయర్కి అయితే యాన్యువల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 75 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మనం తీసుకోవాలనుకుంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేయడానికి అయితే ఈ కార్డ్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ కార్డుకి మనం అప్లై చేయాలంటే దీనికి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దీనిలో మీరు ఒక 150 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే మీకు 1.5 రివార్డ్ పాయింట్ అయితే వస్తాయి. అలాగే దీంట్లో మనకి అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఉబర్ కానీ, ఓలా, అపోలో ఫార్మసీ ఇలా చాలా బ్రాండ్స్లో మనకైతే చాలా ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇండియాలో ఏదైనా పెట్రోల్ బంకులో మీరు ఈ కార్డు యూజ్ చేసుకొని ఫ్యూల్ నింపించుకున్నట్లయితే మీకు ఫ్యూల్ సర్చార్జ్ కింద 1% అయితే మీకు సర్చార్జ్ వేవియర్ అయితే ఉంటుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డు హోల్డర్స్ 25 లక్షల విలువైన విమాన ప్రమాద కవరేజీని అయితే ఈ కార్డుతో పూర్తిగా ఫ్రీగా పొందుతారు. అలాగే అడిషనల్గా మీకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ డైరెక్ట్గా మీరు క్యాష్గా కూడా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే. సో దీనికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఈ కార్డుకి మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై లింక్ అయితే పెట్టాను. అలాగే దీంట్లో కొన్ని వేరే రకాల క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన ఇంకో కొన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఇంకా ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మనకి ఇండస్ఇండ్ బ్యాంక్లో, వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా మనం వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టానని చెప్పాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మిమ్మల్ని పాన్ కార్డ్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే మీరు కరెంట్ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో వాటి మీద క్లిక్ చేయాలి. కింద చూసుకున్నట్లయితే కింద కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన ఒక టిక్ మార్క్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేసుకుని ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఈ విధంగా మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మన పాన్ కార్డ్ ఏం అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్, అంటే మీ పాన్ కార్డులో ఎలా ఉందో ఆ విధంగా మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అంటే ఏంటంటే మీ పేరు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ నేమ్ అడుగుతుంది. లాస్ట్ నేమ్ అంటే మీ ఇనిషియల్, అంటే మీ ఇంటి పేరు అయితే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పాన్ నెంబర్, అలాగే నేషనాలిటీ ఇండియనా లేదంటే అదర్ వేరే కంట్రీ అనేది ఉంటుంది. సో దానికోసం మీరు ఏ కంట్రీ అయితే అది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర మీరు మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది. సో మీరు ఏదైతే అది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. సో మీరు ఏ ఎంప్లాయ్, అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నెట్ మంత్లీ ఇన్కమ్ కూడా అడుగుతుంది. సో అక్కడ కూడా మనం మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, మనకి 20,000 నుంచి ఎంత రావచ్చు అనేది కూడా మనం అక్కడ ఇవ్వాలి. తర్వాత కింద ఆర్ యూ బీయింగ్ అసిస్టెడ్ బై సమ్ వన్ ఫ్రమ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ఆర్నో అనేది కూడా ఇవ్వాలి. మిమ్మల్ని ఎవరైనా అసిస్ట్ చేస్తున్నారా అనేది అడుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాలి. నేనైతే నో ఇచ్చాను. కింద చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన టిక్ మార్క్ ఉంది. దానికోసం మనం ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇలా మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని మీ ఆధార్లో ఉన్న అడ్రస్ అయితే చూపిస్తుంది. కన్ఫర్మ్ యువర్ అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ అడ్రస్ అయితే చూసుకోవాలి. ఇది ఓకే అయితే ఓకే ఇవ్వాలి. మీకు ఆధార్లో ఉన్న అడ్రస్ ఒకవేళ మీ కరెంట్ అడ్రస్, అంటే మీరు ప్రస్తుతం ఉన్న అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఈజ్ దిస్ యువర్ కరెంట్ అడ్రస్ అన్న దగ్గర ఎస్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆధార్ అడ్రస్ ఒక దగ్గర ఉండి మీరు ఒక దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ నో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ వన్ మోర్ స్టెప్ ఆన్ ద ఆఫర్ అని అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంపెనీ అడుగుతుంది. సో మీ యొక్క బిజినెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్ ఇవ్వండి. నేను ప్రైవేట్కి సంబంధించిన బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కంపెనీ నేమ్ అడుగుతుంది. సో మీరు ఏదైనా ఒక షాప్ పేరు కానీ ఏదైనా ఇక్కడ ఇవ్వండి. కింద చూసుకుంటే ప్లీజ్ ఎంటర్ ద కంపెనీ నేమ్ అడుగుతుంది. సో కంపెనీ నేమ్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆర్గనైజేషన్ టైప్ అడుగుతుంది. సో మీరు ఏదైతే అది ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండస్ట్రీ టైప్ అడుగుతుంది. సో మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది బిజినెస్ పర్పస్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ ఆప్షన్స్ వస్తుంది. మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ లేదంటే శాలరీ పర్సన్ అయితే మీకు వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ బిజినెస్ సంబంధించింది కాబట్టి మనకి ఈ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ రెసిడెన్స్ అడ్రస్ అని అడుగుతుంది. పైన ఇచ్చిన అడ్రస్ మీ రెసిడెన్స్ అడ్రస్, అంటే మీరు నివాసం ఉన్న అడ్రస్ ఏనా అయితే ఇక్కడ టిక్ మార్క్ సరిపోతుంది. మళ్ళీ మీరు సపరేట్గా అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు సపరేట్ అడ్రస్ ఉందంటే మీరు ఇప్పుడు కింద ఇక్కడ వర్క్ అడ్రస్, అలాగే వర్క్ అడ్రస్ లైన్ 2 ఉంది. ఇక్కడ మీరు మీ వర్క్ అడ్రస్ మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.
తర్వాత మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మనకి అలాగే మన వెరిఫికేషన్ కోసం డిజిగ్నేషన్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రిపేర్డ్ కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది. సో కమ్యూనికేషన్ అడ్రస్ కూడా మనం ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. మీకు ఏ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చిందో ఆ క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇలా పక్కకి స్వైప్ చేసినా కానీ పైకి స్వైప్ చేసినా కానీ మీకు వచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ లెజెండ్ వీసా కార్డు కనిపిస్తుంది. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు కార్డు చూసుకున్న తర్వాత గెట్ నౌ అని ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఫ్యూ థింగ్స్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఎంబాసింగ్ నేమ్ అని అడుగుతుంది. అంటే మీ కార్డు మీద పేరు ఎలా రావాలి, అలాగే మెరిటల్ స్టాటస్ అడుగుతుంది. మదర్స్ నేమ్, మేడిన్ నేమ్ అడుగుతుంది. సో మదర్ పేరు, మీ ఇంటి పేరుతో సహా ఇవ్వాలి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఇవ్వాలి. తర్వాత డూ యూ నీడ్ అండ్ యాడ్ ఆన్ కార్డ్ అని అడుగుతుంది. అంటే మీకు ఒకవేళ ఎక్స్ట్రా కార్డు కావాలా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ఇంకా మీ కార్డు మీద ఇంకో కార్డు కావాలంటే సో అక్కడ మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. లేదు నాకు ఒకటే కార్డు కావాలనుకుంటే సింపుల్గా నో ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కావాలంటే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ప్లీజ్ కేర్ఫుల్లీ గో త్రూ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ సైన్ ఇన్ అని అడుగుతుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అంటే డిజిటల్ సైన్ అనమాట. సో మీరు కన్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ టు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది. సో ఇక్కడ బై సబ్మిటింగ్ దాని దగ్గర టిక్ మార్క్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీతో కన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ మీకు డైరెక్ట్గా వీడియో కేవైసీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ ఫర్ వీడియో కేవైసీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ మీరు పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సిగ్నేచర్ కూడా కొన్నిసార్లు పెట్టే సందర్భం ఉంటుంది. ఒకవేళ మీ సిగ్నేచర్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద రాస్తే అక్కడ మిమ్మల్ని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో దానికోసం ఇక్కడ ప్రొసీడ్ ఫర్ వీడియో కేవైసీ అనేది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో కేవైసీ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా వీడియో కేవైసీలో మనం మాట్లాడాలి వాళ్ళతో. అంటే మనల్ని అడుగుతారు మన నేమ్ అలాగే మన అడ్రస్ డీటెయిల్స్ కానీ అలాగే మీ పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డు చూపించమంటారు, మనం చూపించాలి. ఈ విధంగా చూపించిన తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ వస్తుంది. వన్స్ మనకి క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ని మనం ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ అప్లికేషన్ నుంచి మీరైతే ఈ కార్డ్ని అందులో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ ప్రతి ట్రాన్సాక్షన్ అయితే ఆ యాప్లో మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ మీరు క్రెడిట్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అది బెస్ట్ యాప్ అనమాట. మీరు ఒకవేళ బిల్స్ పే చేయాలంటే మీకు ముందుగానే ఇంటిమేషన్ వస్తుంది. సో దానికోసం మీరు క్రెడిట్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా వాడచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. ఇలా మనం ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ప్లాటినం క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది రూపే క్రెడిట్ కార్డ్ అయితే కాదు. సో నెక్స్ట్ వీడియోలో నేను రూపే క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలని చెప్తాను. సో దానివల్ల ఇంకా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అయితే ఇవన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో టాపిక్ అయితే. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్కి అయితే ఆన్లైన్లో. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.